సారీ, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. సారీ. ఓకే ఓకే. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా? ఏం లేదు, ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ చేశాను, మనీ మొత్తం పోయాయి. నీకెందుకు ఇలాంటివన్నీ? డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే? నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను, తీసుకో, ఓకే? ఇంకేంటి, ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వెప్పుడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఈ విషయం చెప్పడానికేనా రమ్మన్నావు? అంటే అది కాదు, నేను నైట్ రూమ్కి నా మరదలు వచ్చింది. వస్తే అనుకోకుండా కమిట్ అయిపోయాను. సారీ, తప్పైంది, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నన్ను తప్పు చేయను. రాహుల్, నేను నిన్ను ఇష్టపడినంతగా ఈ భూమి మీద ఎవరిని ఇష్టపడలేదు. ఏ అమ్మాయినా జీవితంలో చాలా మంది అబ్బాయిని చూస్తుంది, కానీ తనే జీవితం అనుకునే అబ్బాయి మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడివి నువ్వేరా. నువ్వు నాకు లవర్వి మాత్రమే కాదు, నా ఫ్యూచర్వి కూడా. నువ్వంటే నాకు ప్రాణం. అందుకే నువ్వెన్ని తప్పులు చేసినా మారుతావని ఆశతో వెయిట్ చేస్తున్నా. అందుకే నీపై ప్రేమ మాత్రం చావటం లేదు. ఒరేయ్, మొత్తానికి మనోడు ప్రూవ్ చేశాడురా. ఏయ్ సారీ నేహా, నేను ఇంతవరకు చెప్పిందంతా అబద్ధం. నాకు అసలు మరదలే లేదు, నైట్ అసలు ఏం జరగలేదు. మరెందుకు అలా చెప్పావు? నేనేడవడం నీకు ఇష్టమా? అలా ఏం కాదు. అదిగో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, హాయ్ మామా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? పాపం వినాయకుడు ఎవరు హ్యాండ్ ఇచ్చిందిరా. వీడు ఎంత ప్రేమించాడో అది అంత మోసం చేసి వెళ్ళిపోయిందిరా. కొత్తగా చెప్తాడురా, అబ్బాయిలకి మేసం రావడం ఎంత కమనో ఈ రోజుల్లో అమ్మాయిలు మోసం చేయడం కూడా అంతే కమనం. అమ్మాయిలు మనల్ని ప్రేమించేది మొగుళ్ళ కోసం కాదురా, మొబైల్ రీఛార్జ్ల కోసం రా. పుట్టుకున్న ఎంత గట్టి చెప్పావురా. రే 5% నుంచి 10% అమ్మాయిలే స్పోర్ట్స్ ఆడుతున్నారా, మిగతా వాళ్ళందరూ మనలాంటి వాళ్ళ జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారా. ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా? అబ్బాయిలు మోసపోయిన రోజు ఏడుస్తారు, అమ్మాయిలు మోసం చేయడానికి ఏడుస్తారు. ఆప్తారా ఇక? అమ్మాయి నా ప్రపంచం అనుకున్నాను రా, కానీ మొత్తం శూన్యం అయిపోయింది. ఛే, కా బుద్ధి రాలేదు. రే, జీవితం గురించి భయపడి లవర్ నిన్ను వదిలేయచ్చు, పరువు గురించి భయపడి పేరెంట్స్ వదిలేయచ్చు, కానీ ప్రాణం పోతున్నా సరే ఫ్రెండ్స్ మాత్రం వదలర్రా. అయిపోయిందేదో అయిపోయిందిరా, నీకు మేమున్నాన్రా, బాధపడుకో. కానీ ఇందాక మీరు అన్నారే అమ్మాయిలు మోసం చేస్తారని, నేను మాత్రం ఒప్పుకోనరా. మరే ఇవన్నీ ఉంటే పాత సినిమాలో క్యారెక్టర్లు అవుతారు కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారా? ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మూసుకొని పదా, దమ్ముంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తావా? రేయ్ ఎందుకు లేరు, నాతో రండి, చూపించడమే కాదు మీకు ప్రూవ్ చేసి షాబాష్ కూడా అనిపించుకుంటా. పదా. నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు ప్రూవ్ అయింది, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ప్రపంచానికి తెలియజేయాలి. ఐ లవ్ యూ నేహా. అదేంటి ప్రపంచానికి తెలియజేయమంటే నా చెవిలో ఐ లవ్ యూ చెప్తావు? నా ప్రపంచమే నువ్వు నేహా. కట్. ఓకే, కట్ 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 కట్. బాబు బాబు, వాట్ ఈస్ దిస్? షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత కూడా ఇంకా హగ్గు చేసుకుంటారేంటి? లివ్ ఇట్. రే అసిస్టెంట్, కమాన్ కమాన్ కమాన్, నెక్స్ట్ షాట్ రెడీ. వెళ్ళరా వెళ్ళరా, గొడుగు పట్టు హీరో గారికి. ఓకే ఓకేనా? నెక్స్ట్. రే, షార్ట్ ఫిల్మ్ ఎలా వచ్చిందిరా? షార్ట్ ఫిల్మ్ విషయం పక్కన పెట్టిగానే మీ తమ్ముడు మంచి మనమధుడులే ఉన్నాడు రా. ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు,
గర్ల్ ఫ్రెండా? సర్లే గాని రా బయటికి వెళ్దాం. లవ్ లో ఉండే మ్యాజిక్ వేరా. షార్ట్ ఫిల్మ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ నా లైఫ్ లో ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా. రే ఇంటర్ చదివేవాడు కూడా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారా? నా లైఫ్ లో పుస్తకం తప్ప ప్రేయసే లేదురా. అందుకే 600 100 789 కోట్లైనా ఈ వారం రోజుల్లో ఒక అమ్మాయిని పడేయాల్సిందే. షార్ట్ ఫిల్మ్ లో లాగా నా రియల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చెయ్యాల్సిందే. అరే మామా, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏ విషయంలో హెల్ప్ చేస్తారో లేదో తెలియదు కానీ పోరీల విషయంలో 100% హెల్ప్ చేస్తామని ఇంకోసారి నిరూపిస్తాం రా. కన్ఫర్మ్. ఏమంటారా? అంతేరా సరేరా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుందాం. ఒక సెల్ఫీ ఫేస్బుక్ లో పెడతా. మొక్కే కదా అని పీకేశాడు వాడు. దొరికితే పేక కోస్తా. నువ్వు జనాలకు పిచ్చిలేసిందా? ఎవర్రా నువ్వు? ఇది పార్క్ అనుకున్నావు ఏమనుకున్నావు? ఇది పార్క్ అని తెలుసు, ఇక్కడ మనుషులు ఉంటారని తెలుసు, అయినా వచ్చినా. ఇదేంటి ఎలా వచ్చావేంటి? లేటెస్ట్ స్టైల్. స్టైలా? ఎస్. తెలుగులో చెప్పాలంటే వేమన స్టైల్, హిందీలో చెప్పాలంటే పీకే స్టైల్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే నా స్టైల్. నువ్వు వెళ్తావా పోలీసులు పిలవమంటావా? హలో, పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం, ల్యాండ్ ఆర్డర్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. పోలీసు వాళ్ళు అంటే నాకు దేవులతో సమానం. అయితే ఏం చేయను? నేనే వెళ్తా. ఇప్పుడు చెప్పండి రా మామ, అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో? మామా నేను చూపిస్తాను కదా నీకు. ఎలాంటి అమ్మాయిలు చూపిస్తానో చూడు. ఒక్కసారి రుచి చూసావనుకో మళ్ళీ మళ్ళీ కావాలంటావు. దిల్సుఖ్ నగర్ లో ఉంటది, చాలా చీప్ మనకి. ఇది ఎల్బీ నగర్ లో ఉంటది, డబల్ ఆఫర్. ఇది అమీర్పేటలో ఉంటది, మనం ఎంత అంటే అంత. మస్తు ఫిగర్, డిస్కౌంట్ రేట్. ఇది ఆంటీ కంపెనీ, సూపర్ గా ఉంటది. రై, నేను అడిగింది ప్రేమించడానికి అమ్మాయిని రా, పడుకోవడానికి ప్రాస్టిట్యూట్ కాదు. అయితే ఆ జానర్ నాది కాదు, వీళ్ళని అడుగు. నాకు తెలిసి అలాంటి అమ్మాయిలు కాలేజ్ లో ఉంటారు, టెంపుల్స్ లో ఉంటారు, షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటారు, పార్క్లలో ఉంటారు, థియేటర్ లో ఉంటారు, బస్ స్టాప్ లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారా. నాకు కావాల్సింది అమ్మాయి కాదురా, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి. ఓ చాలా కష్టం. రే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాయ్స్ ఉంటారేమో గానీ బాయ్ ఫ్రెండ్స్ లేని గర్ల్స్ ఉండరు. కాలేజెస్ లో ఉండే అమ్మాయిలకి ఆల్రెడీ వాళ్ళ క్లాస్మేట్స్ సీనియర్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారా. ఇంకా టెంపుల్స్ అంటావా? టెంపుల్స్కి వెళ్ళే అమ్మాయిలకి భక్తి ఎక్కువ, అది నేను తట్టుకోలేను. నువ్వేమన్నావురా? షాపింగ్ మాల్స్ లో. షాపింగ్ మాల్స్ లోనే పరిచయం అయిందనుకో అమ్మాయి, ఇంకా దాని ఫ్యూచర్ లో నేను భరించలేనురా, నా వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. సినిమా హాల్స్ పార్కుల్లో ఉండే అమ్మాయిలు అంటావా, పక్కన బాయ్ ఫ్రెండ్ పక్కాగా ఉంటాడురా. కరెక్టరా. బస్ స్టాప్ లో అమ్మాయిలు అయితే షీటింగ్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు మనల్ని బొక్కలో వేస్తారు. నిజమే అంటావరా? మరి ఇంకెక్కడ ఎదుగుతావురా? మన కాలనీలో ఎవరైనా ఉంటే అమ్మాయిలు చెప్పండి రా, నచ్చితే ట్రై చేసుకుంటా. అరే, ఇప్పుడు నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరా. మన కాలనీలోనే ఉన్న అందమైన బ్యూటిఫుల్ అమ్మాయిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా, కానీ పోరి బిల్డప్ మాత్రం మస్తుగిస్తుంది. కొంచెం మేనేజ్ చేసావనుకో అడ్జస్ట్ అయిపోవచ్చు. ముందు నాకు నచ్చాలి కదరా. నచ్చే పోరి నేను చూపిస్తాను కదరా. పదండ్రా, తాగించాలి. నడు. పోరి అనగానే మస్తు టీ షర్ట్ వేసినవరా, జబర్దస్త్. అమ్మాయిని వాడికి చూపిస్తామని నువ్వు టిప్ టాప్ గా వచ్చావంట. మొత్తం ఐస్ క్రీమ్ పార్లర్ లో తిరుగుతుంటదిరా, ఎస్పెషల్లీ ఈ పార్లర్ లో మస్తు సార్లు చూసిన. అవునా? సరే కూర్చో, చూపిస్తా. అరే గదరా పోరి, ఈ ఒక్క నెలలోనే నాకు 49 మెంబర్స్ ప్రపోజ్ చేశారు తెలుసా. నేను అంత అందంగా ఉంటానా? నువ్వు చెప్పింది కరెక్టేరా. ఈరోజు 29th కదా, ఇంకో 2 days టైం ఉంది కదా. ఈ నెలలో కూడా హాఫ్ సెంచరీ కొట్టేస్తాను, నో డౌట్. చూసావా మీ బాయ్స్ ఎంత వీక్. ఇందాక 2 రోజులు చెప్పాను కదా, ఇప్పుడే వచ్చేస్తున్నాడు బక్రగాడు. రే రే, అప్పుడే వద్దురా నా మాటను. రే, వాడొచ్చేది ఐ లవ్ యూ చెప్పడానికి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని పంపించేయి. వాడిక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు నచ్చదు.
కానీ వచ్చిన పని తొందరగా చెప్పేసేళ్ళు. ఏంటి బాబు ఈ సైలెన్స్? నాకేంది కొత్తేం కాదు. ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపో. ఏరియా పాపనేది? వచ్చిన పని చూసుకో. ఎందుకీ క్వశ్చన్స్? నేను అడిగిన చెప్పు. ఈ ఏరియానే అయితే ఏంటి? నేను ఒకటి చెప్తా, అచ్చే చెప్పు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకో. అక్కడ ఒక క్లాక్ టవర్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే ఒక చాట్ బండర్ ఉంటుంది. అక్కడ పానీపూరి మస్తుగా ఉంటది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళు. ఒక సర్కిల్ తిరిగితే చిన్నగా నారుగా ఒక గల్లీ వస్తుంది. అక్కడ పెద్ద అక్షరాలతో చైనా బజార్ అని రాసుంటుంది. అక్కడ 30 రూపాయలు పెట్టు అద్దం కొనుక్కుని అందులో నీ మొహం చూసుకో. నేనంటే నీకు ప్రపోజ్ చేయడం ఏంటి? అదిరా ఇందాక నుంచి మా అబ్బాయిని వీకు వీకు అంటుంటే తట్టుకోలేకపోయా. అందుకే ఇది చెప్పడానికే వచ్చా. స్వీటీ, ఆధార్ కార్డ్ ఫోటో తీసుకోవడం మర్చిపోయానే. ఏం షాక్ ఇచ్చారు అమ్మాయికి? సూపర్. ఏం చెప్పావురా? సూపర్.